శుభోదయం. ఉమాసహిత వారం, సోమవారం. శివకేశవులు ఇద్దరూ ఏకరూపులే. శివాయ విష్ణు రూపాయ, విష్ణవే శివరూపాయ అన్నారు. వేదాలు ఉపనిషత్తులు కూడా హరిహరులకు శరీరాలు వేరే కానీ ఆత్మ ఒక్కటే అని చెప్పారు. శివుడు ఆది గురువు, ఆది దేవుడు, ఆది పురుషుడు. విష్ణువు సర్వవ్యాపి. విష్ణు శబ్దం ఆ విష్ణు భగవానుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. అణువణువులోనూ శివుడు, అణువణువులోనూ విష్ణువు వ్యాపించి ఉంటాడు. కాశీలో కాశీ విశ్వనాథుని గురించి కాశీ ప్రజలు ఏమంటారంటే, హర్ కంకర్ మే శంకర్ హై. ప్రతి కంకర రాయిలో శంకరుడు ఉంటాడని కాశీ వాళ్ళ, కాశీ ప్రజల విశ్వాసం. అలాగే శ్రీరంగం చుట్టూ కావేరీ నది ప్రవహిస్తుంది. ఆ కావేరీ నది ఇసుక ప్రతి రేణువులో కూడా ఆ రంగనాథుడు, ఆ విష్ణుమూర్తి వెలసి ఉంటాడని అక్కడి వారి నమ్మకం. దేవుళ్ళు ఎందరైనా ఎన్ని రూపాల్లో కొలిచినా దేవుడు పలుకుతాడు. అందుకే సర్వవ్యాపి అన్నారు. విష్ణువే శివుడని, శివుడే విష్ణు అని కూడా చెప్పారు. కానీ మత ఛాందస్సులు అంటే శివభక్తులు, అతిభక్తులు, నిజమైన భక్తులు కాదు, విష్ణు భక్తులు, వీళ్ళు కూడా డూప్లికేట్ అతిభక్తులు. శివుణ్ణి కేశవుణ్ణి విభజించి చూస్తారు మూర్ఖులు. హరిహరులు ఒక్కటే తెలుసుకోండి. శివకేశవులు ఒక్కరే.